వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. లాహోర్లోని రాముడి కుమారుడు దేవాలయం పర్యాటకుల సందర్శన కోసం సిద్ధమైంది. లాహోర్ కోటలో భాగంగా ఉన్న ఈ అతి పురాతన దేవాలయంతో పాటు మరో 2 చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసినట్లు ది వరల్డ్ సిటీ లాహోర్ అథారిటీ మంగళవారం వెల్లడించింది. ఇక ఆగాఖాన్ కల్చరల్ సర్వీస్ పాకిస్తాన్ సహకారంతో ఈ 3 కట్టడాలకు పూర్వవైభవం తీసుకువచ్చారు. 2018లో లౌడ్ గుడికి భాగంగా మరమ్మతులు జరిగినప్పటికీ తాజాగా మరోసారి సమగ్ర పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రజల సందర్శనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా WCLA అధికారిక ప్రతినిధి తానియా కురేష్ మాట్లాడుతూ లాహోర్ కోటకు సంబంధించిన ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించి ప్రజల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. ఈ కోటలో సిక్కు, హిందూ దేవాలయాలు, మొఘల్ కాలం నాటి మసీదులు, బ్రిటిష్ పాలకులకు చెందిన కట్టడాలు ఉన్నాయి. వీటి పరిరక్షణకు ఆధునిక సాంకేతికను వినియోగిస్తున్నామని తెలిపారు. ఇక గత సంవత్సరం సిక్కు పరిశోధకులు లాహోర్ కోటలో దాదాపు 100 చారిత్రాత్మక కట్టడాలను గుర్తించగా వాటిలో 30 వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇక మిగిలిన కట్టడాలను రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత సంవత్సరం సిక్కు పరిశోధకులు లాహోర్ కోటలో దాదాపు 100 చారిత్రాత్మక కట్టడాలను గుర్తించగా వాటిలో 30 వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇక మిగిలిన కట్టడాలను రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే కోటలో భాగమైన లౌడ్ గుడికి పునరుద్ధరణ పనులు జరిగాయి. హిందూ విశ్వాసాల ప్రకారం రాముడి కుమారుడైన లౌడ్ పేరుపైనే లాహోర్ నగరానికి ఆ పేరు వచ్చిందని ప్రచారం కూడా ఉంది.